ఇంటితోనే ధారల కన్నా ఏసునా మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితోనే ధారల కన్నా ఏసునా మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలంతా ఆనందించడం యేసయ్యను ఆరాధించడం. జీవితకాలంతా ఆనందించడం యేసయ్యను ఆరాధించడం. జుట్టుతోనే భార్యల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామము బలమైన దుర్గము, నా తోడైచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామము బలమైన దుర్గము, నా తోడైచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉచ్చరింపజేసెను. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉచ్చరింపజేసెను. చింతతోనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామము పరిమళ తైలము, నాలో నివసించి సువాసనలను మార్చి. యేసయ్య నామము పరిమళ తైలము, నాలో నివసించి సువాసనలను మార్చి. నన్నంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెను. నన్నంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెను. జుట్టుతోనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. జుట్టుతోనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. ఆది ప్రేమను విడిచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. నీవే నా రక్షకుడవనియు, దేవుని క్రీస్తుండవనియు. నీవే నా రక్షకుడవనియు, దేవుని క్రీస్తుండవనియు. నిశ్చయముగా ఒప్పుకొంటివి, స్వంత పనులకు సాగిపోతివి. నిశ్చయముగా ఒప్పుకొంటివి, స్వంత పనులకు సాగిపోతివి. ఆది ప్రేమను విడిచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. సిలువ మోయుచు యేసు ప్రభుకే కాలమెల్లా సేవ చేయుచు. సిలువ మోయుచు యేసు ప్రభుకే కాలమెల్లా సేవ చేయుచు. ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చుచు వెళ్ళెదనని పలికితివిగా. ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చుచు వెళ్ళెదనని పలికితివిగా. ఆది ప్రేమను విడిచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. మనుష్య సంగతులను తలంచి మనుష్య చలకు లొంగిపోయి. మనుష్య సంగతులను తలంచి
మనుష్య చెలకు లొంగిపోయి యేసు ప్రభుని అనుమానించి ధనమోసంబులో చిక్కుకొంటివి. యేసు ప్రభుని అనుమానించి ధనమోసంబులో చిక్కుకొంటివి. ఆది ప్రేమను విడచిపెట్టితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఏమి తిని త్రాగుచుందునో, ఏమి ధరించుందునోయని, ఏమి తిని త్రాగుచుందునో, ఏమి ధరించుదునోయని నమ్మకత్వము కోల్పోయి అమ్ముకొంటివ నీదు ప్రభుని. నమ్మకత్వము కోల్పోయి అమ్ముకొంటివ నీదు ప్రభుని. ఆది ప్రేమను విడచిపెట్టితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. మేడ మీదల పొలము ఆస్తులు పుడమి పగల నిన్నో ఘనతలు. మేడ మీదల పొలము ఆస్తులు పుడమినిక నెన్నో ఘనతకు. ఇది సమయమని తలంచి నీదు ప్రభునెదిరించి పోదువా. ఇది సమయమని తలంచి నీదు ప్రభునెదిరించి పోదువా. ఆది ప్రేమను విడచిపెట్టితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. యేసు క్రీస్తుని సేవయందు ఏమి కొదవను చూచి ఇట్లు. యేసు క్రీస్తుని సేవయందు ఏమి కొదవను చూచి ఇట్లు. మార్చుకొంటివి నీదు నడతను నాదుడేసు ఏడ్చుచుండే. మార్చుకొంటివి నీదు నడతను నాదుడేసు ఏడ్చుచుండే. ఆది ప్రేమను విడచిపెట్టితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. నీదు దీపము ఇంకా ఇలలో ఆరిపోవక ముందే నెరిగి. నీదు దీపము ఇంకా ఇలలో ఆరిపోవక ముందే నెరిగి. సాధువై ప్రార్థించు యేసుని ఆది ప్రేమతో సేవ చేయుము. సాధువై ప్రార్థించు యేసుని ఆది ప్రేమతో సేవ చేయుము. ఆది ప్రేమను విడచిపెట్టితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. నీవు ఉన్నావని నాకు ధైర్యము అయ్యా. మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా. నీవు ఉన్నావని నాకు ధైర్యము యేసయ్యా. మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా. యేసయ్యా, నా ధైర్యము నీవయ్యా. యేసయ్యా, నా బలము నీవయ్యా. యేసయ్యా, నా ధైర్యము నీవయ్యా. యేసయ్యా, నా బలము నీవయ్యా. నీవు ఉన్నావని నాకు ధైర్యము యేసయ్యా. మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా. కష్టాలు ఎదురైనను యేసయ్యా, నష్టాలు ఎదురైనను
కష్టాలు ఎదురైనను యేసయ్యా, నష్టాలు ఎదురైనను కన్నీళ్ళు ఎదురైనను యేసయ్యా, కలతాలే ఎదురైనను నీవే నా ధైర్యము, నీవే నా శౌర్యము, నీవే నా ధైర్యము, నీవే నా శౌర్యము, నిన్ను విడిచి క్షణమైన ఉండలేను, నిన్ను మరిచి దినమైన బ్రతుకలేను. నీవు ఉన్నావని నాకు ధైర్యము యేసయ్యా, మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా యేసయ్యా, నా ధైర్యము నీవయ్యా యేసయ్యా, నా ధైర్యము నీవయ్యా యేసయ్యా, నా బలము నీవయ్యా యేసయ్యా, నా బలము నీవయ్యా. ఎర్ర సముద్రం ఓలే యేసయ్యా, ఎర్ర సముద్రం ఓలే యేసయ్యా, ఎరికో గోడవలే ఆటంకములెదురైనను యేసయ్యా, ఎరికకు ఆటంకములెదురైనను ఎర్ర సముద్రములే సమస్యలు ఎదురైనను ఎరిక గోడవలే ఆటంకములెదురైనను గమ్యాన్ని చేర్చుటకు గురి వద్ద నడుపుటకు గమ్యాన్ని చేరుటకు గురి వద్ద నడుపుటకు ప్రభువైన యేసునా తోడుండగా సాగిరను ఎట్లు ఎల్లప్పుడూ నేను ఆయన అండగా ప్రభువైన యేసునా తోడుండగా సాగిరను ఎప్పుడు నేను ఆయన అండగా నేను ఉన్నావని నాకు ధైర్యం యేసయ్యా, మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా, నీవు ఉన్నావని నాకు ధైర్యం యేసయ్యా, మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా. నా దీన స్తుతి చూచావు నా యేసయ్యా, నన్నెంతో ప్రేమించావు. నా దీన స్తుతి చూచావు నా యేసయ్యా, నన్నెంతో ప్రేమించావు. ఆధారం నీవైనావు నా యేసయ్యా, ఆశ్రయం నీవైనావు. అవమానం తొలగించి నిందాలు దూరపరిచి అవమానం తొలగించి నిందాలు దూరపరిచి భయమును తొలగించి ధైర్యంతో నింపి భయమును తొలగించి ధైర్యముతో నింపి ఆనందంతో నన్ను నింపినవయ్యా, సంతోషంతో నన్ను నింపినవయ్యా, ఆనందంతో నన్ను నింపినవయ్యా, సంతోషంతో నన్ను నింపినవయ్యా యేసయ్యా, నా ధైర్యము నీవయ్యా యేసయ్యా, నా బలము నీవయ్యా యేసయ్యా, నా ధైర్యము నీవయ్యా యేసయ్యా, నా బలము నీవయ్యా, నీవు ఉన్నావని నాకు ధైర్యం యేసయ్యా, మేలు చేస్తావని
నాకు ఆశగా ఉందయ్యా. నీవు ఉన్నావని నాకు ధైర్యము యేసయ్యా. మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా. యేసయ్యా నా ధైర్యము నీవయ్యా. యేసయ్యా నా బలము నీవయ్యా. యేసయ్యా నా ధైర్యము నీవయ్యా. యేసయ్యా నా బలము నీవయ్యా. చేస్తాడు. మనం హల్లెలూయా దేవా మీకు వందనాలు స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఇలా కూడా వచ్చిన మీకు అందరు కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ప్రార్థన పూర్వంగా ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేనాక రోమిల్కి రాసిన పత్రిక ప్రియులారా 12వ అధ్యాయము 14వ అధ్యాయం మనం మొదటిగా మనం చదువుతాము. రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే, నిన్ను హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. ఆమేన్. ప్రియులారా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు యేసుక్రీస్తును నమ్మిన రోజు నుండి దేవుడు మనకు క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు మన ఆత్మలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనలో ఉంది అన్నమాట. కాబట్టి ప్రతి దేవుని బిడ్డలుగా మనం ఇద్దరును దీవించే వారిగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి వీళ్ళు ఎంతమంది ఇద్దరును దీవిస్తున్నారు. హల్లెలూయా. మనం చాలా సరే కొందరు మాత్రమే. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం వలన ఈ కాలంలో మనం ఎక్కువ మందిను దీవించే వారిగా ఉండాలని ప్రియుల దేవుడు కోరుతుంది. అలాంటి మనస్సు, అలాంటి హృదయం దేవుడు మనకు యేసునామములో సమర్థి ప్రియుల అనుగ్రహించినాక పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును నూతన పరుస్తాడు. దేవుడు తన ప్రేమతో మనను నింపుతాడు. ఇద్దరు ఉత్సాహంతో ప్రియుల మనం దీవించేవారు ఉండాలి. కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఎవరిని కూడా మనం శపిపోవద్దనమాట. బ్లెస్ దోస్ హూ పర్సిక్యూట్ యూ, డోంట్ కేర్స్ దమ్. వారిని మనం శపించవద్దు. ఎందుకంటే దేవుని చిత్తమైనది మన ఇద్దరును దీవించాలి అనే ఉద్దేశంతో కూడా దేవుడు పిలిచామన్నమాట. మనలో దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు అనుగ్రహించామంటే ఇద్దరును మనం దీవించే వారు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆ మనసు చాలా ప్రాముఖ్యం అనమాట. తీర్మానం చాలా ప్రాముఖ్యం అనమాట. కాబట్టి బ్లెస్ దోస్ హూ పర్సిక్యూట్ యూ, హింసించు వారిను దీవించాలి. డోంట్ కేర్స్ దమ్. ఎలాగ దీవించాలి అని కూడా రాయబడింది. ప్రే దట్ గాడ్ విల్ బ్లెస్ దమ్. అంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇద్దరి కొరకు ప్రార్థన చేసిన వ్యక్తిగా మీరు ఉన్నారు. అది కూడా ఒక దేవుని అనమాట. దేవునికి స్తోత్రం. ఇద్దరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడం మనం దీవిస్తున్నాం అనమాట. ఇప్పుడు వారిని దీవించమని మనం ప్రార్థన చేస్తున్నాము. హల్లెలూయా. ప్రే దట్ గాడ్ విల్ బ్లెస్ దమ్. కాబట్టి విజ్ఞాపన ప్రార్థన చేయడం చాలా గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విజ్ఞాపన ప్రార్థన చేయడం చాలా గొప్పది. కాబట్టి అలాగే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే అందరం దీవించబడాలి అని ప్రియులరమైన దేవుడు కోరుతుంది. అందరం దీవించబడాలని ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషులు కూడా ప్రియుల దీవించబడాలని, యేసుక్రీస్తు ద్వారా జీవం గల దేవుని ద్వారా దీవించబడాలని ప్రియుల దేవుడు కోరుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అదేవిధంగా ప్రియుల దీవించే వారుగా మనం ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము, పాత నిబంధనలో మనం చూస్తున్నాము, అబ్రహామును దేవుడు పిలిచి ప్రియుల దీవించినట్టు ప్రియులార మనం చూస్తున్నాం. అబ్రహామును దేవుడు పిలిచి దీవించినట్టు ప్రియులార మనం చూస్తున్నాం. ఇప్పుడు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దీవించినప్పుడు ప్రియులార మనం చూస్తున్నాము, సంతానం ఇస్తామని దేవుడు వాగ్దానం చేశారు. అలాగే వాగ్దానం ఆ సంతానం ప్రియులార 21 అధ్యాయం, ఆదికాండం 21 అధ్యాయంలో మనం చూస్తున్నాము. నిర్ణయ కాలంలో చక్కని హల్లెలూయా బాబును దేవుడు ఆమె అనుగ్రహించినట్టు ప్రియులార మనం చూసాం. కాబట్టి అది కూడా ఒక దేవుని అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆత్మ సంబంధమైన దేవుని ఉంది, అలాగే భూ సంబంధమైన దేవుళ్ళు కూడా ఉంది అనమాట. కాబట్టి మనం దేవుడు కోరుతుంది మన ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్ ప్రతి విధమైన దేవుని బిడ్డలుగా ప్రియులార మనం అనుభవించాలని ప్రియులార దేవుడు కోరుతుంది. కాబట్టి అబ్రహామును ప్రియులార దేవుడు
ఆమె శిశువును అనుగ్రహించి ఇస్సాకును అనుగ్రహించి దీవించిన తర్వాత ప్రియులారు మనం చూస్తున్నాము అబ్రహామును దేవుడు టెస్ట్ చేశామన్నమాట. అబ్రహామును ఆదికాండం 22వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ప్రియులారు రాయబడింది. అబ్రహామును దేవుడు టెస్ట్ చేశామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినది అబ్రహాము టెస్ట్ లో గెలిచినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఆ టెస్ట్ లో ఓడిపోలేదు. కారణం ఏంటిది? దేవుడు అబ్రహాముకు ముందుగా ప్రియులర్ తెలియపరిచామన్నమాట. కాబట్టి ఆదికాండం 12వ అధ్యాయం ప్రియులర్ 12వ అధ్యాయం నుండి మనం చూసినట్లయితే దేవుడు అబ్రహామును దీవించి అబ్రహాంతో అనేకులు దీవించబడతారని విషయాలు అబ్రహాంకు దేవుడు తెలియపరిచామన్నమాట. ముందుగా దేవుడు తెలియపరిచారు. ఇప్పుడు ఆదికాండం ప్రియులర 12వ అధ్యాయము 2వ వచనములో 3వ వచనములో మాటలు రాయబడింది. అలాగే ఆదికాండము 15వ అధ్యాయము 4, 5, 6 ఆ వచనములు 18, 21 వచనములు కూడా ఆమె దేవుడు చేయబోతున్న విషయాలు అబ్రహాముకు బయలుపరిచామన్నమాట. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే 17 అధ్యాయములు కూడా చాలా సరి అబ్రహాంతో దేవుడు ప్రియులారా ఫ్యూచర్ విషయాలు, భవిష్యత్తు విషయాలు దేవుడు మాట్లాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి అబ్రహాం అదంతా కూడా చాలా శ్రద్ధగా విని ఉండవచ్చు. అందుకొరకు అబ్రహాముకు ప్రియులార విశ్వాసం. కాబట్టి మధ్యలో ప్రియులార మనం చూసినట్లయితే అబ్రహాం ఒక విశ్వాసం, అబ్రహాంతో ఉన్న సారా ఒక విశ్వాసం కొద్దిగా తగ్గినట్టు మనం చూస్తున్నాం. ఆదికాండం 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సారా ఒక విశ్వాసం కొద్దిగా ప్రియులార తగ్గినట్టు ప్రియులార మనం చూస్తున్నాం. ఎందుకంటే అందుకొరకు అబ్రహాంతో సారా చెప్పారు, హాగార్ దగ్గరే వెళ్ళమని చెప్పామన్నమాట. కాబట్టి ఆ వాక్యం ఒకసారి మనం చదువుతామా? ఆదికాండము 16వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము భార్య అయిన షారై అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగారు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా షారై, ఇదిగో నేను పిల్లలు కొనకుండా ఎగువ చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము షారై మాట వినను. చూడండి, అక్కడ తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్టే ఏదైనా అబ్రహాం సారా చెప్పినట్టు విన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము చివరి వచనం. అబ్రహాం వాస్ 86 years old when ఇస్మాయిల్ వాస్ బోర్న్. ఇప్పుడు అబ్రహాంకు 75 సంవత్సరం ఉన్నప్పుడు దేవుడు పిలిచినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. 75 years ఉన్నప్పుడు అబ్రహామును దేవుడు పిలిచినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి కొన్ని సంవత్సరం తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే సారా చెప్పినట్టు అబ్రహాం చేశారు. కాబట్టి తర్వాత ప్రియులారా 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక 13 సంవత్సరం గ్యాప్ ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆదికాండం 16వ అధ్యాయము చివరి వచనములో మనం చూసినట్లయితే అబ్రహాముకు 86 years ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. 76 సంవత్సరం. తర్వాత 17వ అధ్యాయం 1వ వచనములో ప్రియులారా మనం చూస్తున్నాము అబ్రహాముకు 99 years, 99. దాదాపు మధ్యలో 13 సంవత్సరం అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్టు బైబిల్లో మనం చూడటం లేదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఏదైనా చెప్పినా దాని కొరకు మనం వేచి ఉండాలి. మనం తొందరపడవద్దు. వారు వీరు చెప్పినా అని అనుకొని దేశి ప్రియులారా మనం తొందరపడవద్దు అనమాట. వేచి ఉండాలి అనమాట. వేచి ఉండడం మనం నేర్చుకోవాలి. వేచి ఉండడం దేవుని స్థాయిలో ప్రియులారా వేచి ఉండడం మనం నేర్చుకోవాలి. దేవుని చిత్తం కొరకు వేచి ఉండాలి. దేవునికి సోదరు మధ్యలో కొందరు వస్తారా, డైవర్ట్ చేస్తారు. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం అందుకొరకు మనం ప్రార్థన పూర్వకంగా బ్రతకాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. బైబిల్ చదవాలి. దేవుని స్వరం మనం వినాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా దేవుడు తన చిత్తం చేసే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మరలా అబ్రహాంతో మాట్లాడామన్నమాట. ఇప్పుడు 17వ అధ్యాయంలో ఆదికాండం 17వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే అబ్రహాంతో ఎక్కువ మాట్లాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవునికి తెలుసు అబ్రహాంకు విశ్వాసం రావాలి, అబ్రహాం బలపరచబడాలి. లేదు, అబ్రహాము బలపరచబడాలి. కాబట్టి ఆ మాటలు పంపించి దేవుడు అబ్రహామును బలపరిచినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అది మాత్రం కాకుండా ఆదికాండం 18వ అధ్యాయం 9, 10, 12, 13 వచనములు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే అబ్రహాంతో
ప్రియులరా దేవుడు చేయబోతున్న విషయాలు అబ్రహాంకు దేవుడు తెలియపరిచినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులరా మనం చదవచ్చు. దానిలో ఒక మాట మనం చదువుదాం. అదే గండము 18 అధ్యాయము 14 వచనం. అదే గండము 18 అధ్యాయము ప్రియులరా 14 వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీటికి ఈ కాలమును నిర్ణయ కాలమందు మీ యొద్దకు తిరిగి వచ్చేదని అప్పుడు శారాకు కుమారుడు కలిగినను. ఆమేన్. చూడండి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇక్కడ లేని వాటిని కూడా ఉన్నట్టుగా చేయడానికి అంత శక్తి, సర్వశక్తి మందుడు. 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడవచ్చు. సర్వశక్తి మందుడు అనే ఒక మాట ప్రభు చెప్పినట్టుంది. సర్వశక్తి మందుడు. అలాగే కాబట్టి ఇంత రెగదడుగా బ్రతకాలి అని దేవుడు చెప్తుంది. అంటే దేవుని నామానికి, దేవుని పిలుపు పొందిన మనం దేవుని నామానికి అపమానం తీసుకొని వచ్చే పనులు చేయవద్దనమాట తొందరపడి. కాబట్టి దేవుని చిత్తం మనం చేయలేదు అంటే షార్ట్ కట్ మెథడ్ లో మన దేవుని కొరకు దేవుడు చేయబోతున్న ఆ విషయం కొరకు మనం వేచి ఉండకుండా మనం సొంతంగా మనం చేస్తున్నప్పుడు, తొందరపడి చేస్తున్నప్పుడు దేవుని నామానికి అపమానం కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నిందారహితుడుగా ఉండాలని దేవుడు ప్రియులారా అబ్రహాంతో చెప్పారు. ఇక్కడ నేను సర్వశక్తి మందుడు, దేవుడు ప్రియులారా సర్వశక్తి మందుడు. కాబట్టి సర్వశక్తి మందుడు అని దేవుడు తప్పకుండా గొప్ప కార్యం చేశాడు. కాబట్టి అబ్రహాము 99 ఏళ్ల వాడినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుపై ఉండు. ఇప్పుడు దేవుని మాటలు మనం విని హృదయంలో దేవుని మాటలతో నింపబడి ఉంటే మన దేవుని వాక్యానుసరంగా బ్రతుకుతాయి అనమాట. అంటే దేవుని నామానికి అవమానపరిచే విషయాలు మనం తీసుకొని రాదు అనమాట. లేదు. కాబట్టి దేవునికి అది అర్థమైంది. కాబట్టి దేవుడు చెప్తున్న విషయం 17వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చెప్పారు, నేను సర్వశక్తి మందుడు. అంటే దానికి అర్థం ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, శక్తి ఏమీ తగ్గిపోలేదు, నిన్న నేడు నిరంతరం ఎగలేదు అన్న దేవుడు. ఎన్ని సంవత్సరమైనా సరే దేవుడు చెప్పిన మాటలు దేవుడు తప్పకుండా నెరవేర్చాడు. ఐఆమ్ ఎల్ షదాయ్, గాడ్ ఓల్డ్ మైటీ అని దేవుడు చెప్పారు, నేను సర్వశక్తి మందుడు. హల్లెలూయా. కాబట్టి మనం పిలిచిన దేవుడు మనం అర్థం చేసుకోవాలి, సర్వశక్తి మందుడైన దేవుడు అనమాట. సర్వాధికారి అయిన దేవుడు మన ప్రభు అనే యేసుక్రీస్తు అని ప్రియులర సత్యం మనం పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ దేవుడు ప్రియులర చెప్తున్న విషయం అదే అన్నం ప్రియులర 14వ దినం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రశ్న అడుగుతాను అనమాట. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? స్తోత్రం. మనం జవాబు చెప్పాలి, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు తప్పకుండా తన సమయంలో, నిర్ణయ కాలంలో దేవుడు కార్యం చేస్తాడనమాట. అప్పుడు దాకా ప్రియులర మనం వేచి ఉండాలి అని దేవుడు ప్రియులర కోరుతుంది. కాబట్టి మనం చూసినట్లయితే అబ్రహాంతో దేవుడు ఇలాగ మాట్లాడిన తర్వాత 33 వచనంలో రాయబడింది, అబ్రహామును నుండి విడిచిపెట్టి, లేదంటే అబ్రహాం మాట్లాడిన తర్వాత దేవుడు వెళ్ళామన్నమాట. మాట్లాడిన తర్వాత దేవుడు వెళ్ళాం. కానీ క్రీస్తునందు ప్రియులారా మనకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే దేవుడు మనతో మాట్లాడతారు, పరిశుద్ధాత్మ అనే వాక్యంతో దేవుడు మాట్లాడతారు. కానీ మనలో పెర్మనెంట్ గా దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు అనమాట. లేదు, అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత అనమాట. అబ్రహాంతో దేవుడు మాట్లాడారు తర్వాత దేవుడు వెళ్ళినట్టు ప్రియులారు మనం చూస్తున్నాం. తర్వాత వచ్చి మరలా మాట్లాడతారు తన చిత్తం అన్నప్పుడు. కాబట్టి మనకు దేవుడు ఇచ్చిన ప్రియులారు గొప్ప కృప ప్రియులారు మనం చూసినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ వలన మనలోనే నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి మనం చూస్తున్నాము 33వ వచనం, 18వ అధ్యాయము 33వ వచనం. ఒకసారి చదువుతారమ్మా. యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ చాలా వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి. ఓకే, చూడండి, వెళ్ళిపోయాను. కానీ మనకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. ఇప్పుడు మనతో పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నాతో మీతో మాట్లాడతాడు. కాబట్టి మనకు తప్పకుండా విశ్వాసములో లోపాలు లేకుండా జరుగుతాయి అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు ప్రియులరా మాట్లాడే దేవుడు అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. అలాగే ప్రియులరా మనం 17వ అధ్యాయము 22వ వచనంలో కూడా మనం చూసుకోవచ్చు, అబ్రహాంతో మాట్లాడిన తర్వాత వెళ్ళినట్టు. కానీ ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్న మనతో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎల్లప్పుడూ ఉన్నా కాబట్టి ఎల్లప్పుడూ దేవుడు ఉన్నాడు. కాబట్టి మనకు విశ్వాసములో మనం తగ్గిపోకుండా మనకు చాలా మేలనమాట. దేవుడు ఎల్లప్పుడూ మనతో నివాసం చేసుకోవడం చాలా గొప్ప విషయంగా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి.
తర్వాత ప్రియులరా మనం చూస్తున్నాం ప్రియులరా అబ్రహాం దేవుని అబ్రహాం మీద ఉంది అనమాట. దేవుని అబ్రహాం మీద ఉన్నా కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనం చూస్తున్నట్లయితే ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం, 20వ అధ్యాయము 7వ వచనం, 20వ అధ్యాయము 17వ వచనములో మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన, దేవునితో రిలేషన్షిప్ ఉన్న అబ్రహాం ఒక విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఆలగించినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందిన మనం, అంటే యేసుక్రీస్తు ద్వారా దీవించబడిన మనం, యేసు రక్తం ద్వారా కడగబడిన మనం, యేసు నామములో ఇద్దరు కొరకు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు ఆలగిస్తాడు. తప్పకుండా దేవుడు ఆలగిస్తాడు, జవాబు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం చూస్తున్నాము ఆదికాండం 19వ అధ్యాయము 26వ వచనం చదువుతారమ్మా. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉత్తస్తంభమైంది. 20వ అధ్యాయము 7వ వచనం, 20వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయము, నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చర్చితరని తెలుసుకునమని స్వప్నమందు అతనితో చెప్పండి. ఆమేన్. అలాగే ప్రియులారా మనం చూస్తున్నాము 17వ వచనములో ఇలాగ రాయబడింది, అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసును బాగు చేశాను. కాబట్టి ప్రార్థన ఆలగించే దేవుడు, మన ప్రార్థన ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన దేవుళ్ళు పొందిన ప్రియులారా దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాస చేస్తున్నాడు. మన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలగిస్తాడు అనమాట. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని దీవెన పొందిన అబ్రహాము ప్రార్థన చేసేవాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు నామం అనే నామకన్నా గొప్ప నామం. ఆ నామంలో మనం ప్రార్థన చేసేప్పుడు తప్పకుండా దేవుని కార్యాలు యేసు నామములో జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే అబ్రహాముతో దేవుడు చెప్పినట్టు వాగ్దానం దేవుడు నెరవేర్చామన్నమాట. ఆదికాండం 21వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాం దేవుడు వాగ్దానం అనుగ్రహించిన సంతానాన్ని దేవుడు ఇచ్చినట్టు. తర్వాత 22వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాం అబ్రహాము దేవుడు టెస్ట్ చేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి అబ్రహాము ఆ టెస్ట్ లో గెలిచడానికి లేదంటే దానిలో విజయం పొందుకోవడానికి ప్రియులారా కారణం ఏంటిది మీరు ఎవరైనా చెప్తారా? స్తోత్రం. అబ్రహాము టెస్ట్ లో ప్రియులారా గెలిచినట్టు మనం చూస్తున్నాం. అబ్రహాంతో దేవుడు ఏం చెప్పారు? నీవు ప్రేమిస్తున్న కుమారిని మోరియా కొండ ఆమె అటు వెళ్ళి తీసుకొని వెళ్ళి దహన బలిగా అర్పించమని దేవుడు చెప్పారు. కాబట్టి అది ఆ దేవుడు అలాగ టెస్ట్ చేసినప్పుడు అబ్రహాము గెలిచినట్టు ప్రియులరా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి కారణం ఏంటది ఎవరైనా చెప్తారా? అనుమతి చేస్తే ఎవరైనా చెప్తారా? స్తోత్రం. హల్లెలూయా. అనుమతి చేయండి ఎవరైనా. స్తోత్రం. అనుమతి ఆతు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరికేం చెప్పడానికి లేదా? అబ్రహాం దేవుడి పైన ఉన్న విశ్వాసం. ఎస్, ఓకే, మంచిది. ఒక్కరైనా చెప్పినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్టే అబ్రహాము ఓకే కన్వర్ట్ కాలేదా? స్తోత్రం, సారీ. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే అబ్రహాముతో దేవుడు మాట్లాడేమనమాట. ఆ మాటలు అబ్రహాం లోపల ఉన్నామన్నమాట. ఆ మాటలు అబ్రహాం మర్చిపోలేదు. ఇప్పుడు దేవుడే అబ్రహామును గెలిచినట్టే. అంటే అబ్రహాము ఆ విశ్వాసం ఆ టెస్ట్ లో ప్రియులారా గెలవడానికి కారణం ఏంటంటే దేవుడని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ముందుగా నేర్పించామన్నమాట, తెలియపరిచామన్నమాట. దాన్ని బట్టి ప్రియులారా అబ్రహాముకు ఆ జయం వచ్చినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అబ్రహాం ఒక సొంత ఇది కాదు. దేవుడు టెస్ట్ చేయక ముందే అబ్రహాంతో మాటలు పంపామన్నమాట. తన హృదయంలోనికి మాటలు పంపాం. దేవుడు స్పష్టంగా మాట్లాడారు. అబ్రహాం క్లియర్ గా విన్నామన్నమాట. కాబట్టి దేవుని మాటలు ప్రియులారా మనం క్లియర్ గా వినాలి అనమాట. దేవుని మాటలు మన శ్రద్ధగా వినాలి. యేసే మాటలు మన శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు మన హృదయంలో నింపుకోవాలి. అది మనకు జయం ఇస్తుంది అనమాట. తప్పకుండా జయం ఇస్తుంది. ఆమేన్. ఇక్కడ దేవుడు టెస్ట్ చేసాము మేలు కొరకు, కానీ సాతాన్ని శోధించినప్పుడు కూడా మనకు జయం వస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా అందుకొరకు బైబిల్లో రాయబడింది. 1 యోహాను 2వ అధ్యాయం 14-18 రాయబడింది, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టనే జయించున్నారు, ఎందుకంటే దేవుని వాక్యం వారిలో ఉన్నామన్నమాట. కాబట్టి దేవుని వాక్యం మనలో ఉండే మీలో ఉండే మీకు జయం ఉంది అనమాట. దేవుని వాక్యంతో మనం నింపబడాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుని వాక్యంతో మనం మనల్ని నింపుకోవాలి.
ఇప్పుడు దేవుని వాక్యంతో నింపబడిన వారిగా మీరుంటే మీరు బ్రతికినంతకాలం జయంతో ప్రియులారా తప్పకుండా బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి అబ్రహాము టెస్ట్ లో ప్రియులారా జయించుకోవడానికి లేదంటే గెలుపు పొందడానికి కారణం దేవుడే అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుని యొక్క వాక్యం అనమాట. లేదు వాక్యమైన దేవుడని ప్రియులరా సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అబ్రహాం ప్రియులరా విధేయ చేసిన తర్వాత అంటే దేవుడు చెప్పినట్టు చేశాము. కాబట్టి ఆ బాబును లేదా ఇస్సాకును బలిగా అర్పించడానికి అంత ధైర్యం అబ్రహాముకు రావడానికి కారణం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. దేవుని మాట అన్నమాట. అబ్రహాం తెలుసు దేవుడు చెప్పినట్టు చేస్తాడు. ఒకవేళ తన కుమారుడు చనిపోయిన కానీ దేవుడు లేపుతారని అబ్రహాం తెలుసు అనమాట. ఎందుకంటే ఇస్సాకు గురించి ఎన్నో వాగ్దానాలు దేవుడు చెప్పారు, ఎన్నో మాటలు దేవుడు ఆల్రెడీ చెప్పారు. ఇది అబ్రహాం తెలుసు అనమాట. అబ్రహాం విన్నామన్నమాట. తన హృదయంలో స్పష్టంగా ఉంది. కాబట్టి ఇస్సాకు గురుచు గొప్ప ఇస్సాకు ద్వారా ఇంకా అనేకులు దీవించబడతాయని దేవుడు ఇచ్చిన కుమారుడు ద్వారా అనేకులు దీవించబడతాయని అబ్రహాంకు నిశ్చయం ఉంది అనమాట. కాబట్టి అది ఎలాగ వచ్చింది అంటే దేవుని ఒక స్వరం భిన్న కాబట్టి, లేదంటే విశ్వాసం రాదు. కాబట్టి దేవుని ఒక స్వరం వినడం చాలా ప్రాముఖ్యమైన విషయం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని ఒక స్వరం వినడం, హృదయంలో ధ్యానించుకోవడం, హృదయంలో ఉంచుకోవడం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాము ఆ టెస్ట్ లో ప్రియులారా గెలిచినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే 22వ అధ్యాయము 8వ వచనం చదువుతారమ్మా. 22వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకుని చెప్పండి. కాబట్టి అబ్రహాము ప్రియులారా ఇస్సాకు కలిసి మోరియా కొండ అంటే అటువైపు వెళ్ళినప్పుడు అబ్రహాంతో అడుగుతారనమాట. అగ్ని ఉంది, కత్తి ఉంది, కానీ గొర్రె పిల్ల దహన బలి అర్పించడానికి గొర్రె పిల్ల ఎక్కడని అడుగుతున్నప్పుడు అబ్రహాం ఇస్సాకుతో చెప్తున్న మాట ప్రియులారా మనం చూసినట్లయితే అది దేవుడు చూస్తారు. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకోనునని చెప్పాను. అంటే గాడ్ విల్ ప్రొవైడ్. కాబట్టి యెహోవా ఇదే అనమాట. అంటే దేవుడు చూస్తాడనమాట. మన దేవుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం అవసరాలు తీర్చే దేవుడు అనమాట. ఇప్పుడు మనకు అందరికీ రకరకాల అవసరాలు ఉండవచ్చు. కాబట్టి మన దేవుడు ప్రియులారా మన అవసరాలు తీర్చే దేవుడు అని కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం చూస్తున్నాము 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీదే చేయి వేయకము, అతని నేమియు చేయకము, నీకు ఒక్కటే ఉన్న నీ కుమారుని నాకు వెను తీయలేదు గనక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదని. కాబట్టి దేవునికి భయపడడం చాలా గొప్పదనమాట. దేవుడు అంటే మన హృదయంలో గొప్పవాడుగా ఉండాలి. అందరికంటే గొప్పవాడుగా మన హృదయంలో దేవుడు ఉండాలి. దేవుడు చెప్పిన మాటకు ప్రియులారా మన పరిశుద్ధాత్మ సహాయం వలన లోబడడం నేర్చుకోవాలి. కాబట్టి ఈ కాలంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతున్నారు. వాక్యం ద్వారా దేవుడు ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఎంతమంది మనం దేవుని వాక్యం పాటించుకొని మనం బ్రతుకుతున్నాము. దేవుడు మనతో మాట్లాడినప్పుడు అది ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు, దానికి ఎంతమంది లోబడుతున్నాం. దేవుడు ప్రియుల ఇదంతా చూసే దేవుడు అనమాట. ఇప్పుడు మనం బైబిల్లో రాయబడింది దేవునికి లోబడుడి, సాతాన్ని ఎదిరించుడి, దెయ్యాలు పారిపోతాయని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియుల మనం దేవునికి లోబడే వారికి ఉండాలి. దేవుడు అంటే గొప్పవాడు అని గరిప ప్రియులారా మనకు ఉండాలి. కాబట్టి దేవుడు ప్రియులారా మన విధేయత కూడా చూస్తారనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా విధేయ చేశాము. విధేయతలో నమ్మిన కాబట్టి అంగీకరించిన కాబట్టి దేవుడు మన దీవించినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. నీతిమంతుల దేవుడు మార్చినట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా అబ్రహాము గొప్ప దేవున ప్రియులరా విధేయత వలన పొందినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎలాగే ఆత్మ సంబంధమైన దీవులు మనం ఎలాగ పొందామంటే మన విధేయత కంటే యేసుక్రీస్తుకు విధేయత మనం నమ్మిన కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు ప్రియులరా తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించామని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒకసారి చెప్తున్నా, అబ్రహాం ప్రియులరా మనం చూసిన తన విధేయతను బట్టి దేవుని ఒక ఆశీర్వాదం పొందామన్నమాట. కానీ మనమేమో ప్రియులరా మనం చూసినట్లయితే సిన్ఫుల్ నేచర్ కలిగిన వారుగా, పాప స్వభావం కలిగిన వారుగా
మనం దేవుడు చెప్పిన మాటలు పూర్తిగా మనం చేయలేదన్నమాట. కానీ దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు సిలువలో ప్రాణం, నా కొరకు మీ కొరకు సిలువలో ప్రాణం పెట్టా. అంటే యేసుక్రీస్తు సిలువలో తండ్రికి పూర్తి విధేయ చేశామన్నమాట. ఆ సిలువ మరణంలో ఆ యేసుక్రీస్తుకు విధేయత మనం అంగీకరించిన కాబట్టి ప్రియులారా మనం రక్షణ పొందామన్నమాట. హల్లెలూయా. అదే సువార్త అనమాట. యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు సిలువలో ప్రాణం పెట్టా. అందుకొరకు రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది, యేసుక్రీస్తుకు విధేయతను బట్టి మనల్ని దేవుడు నీతిమంతులుగా మార్చామన్నమాట. యేసుక్రీస్తుకు విధేయతను బట్టి దేవుడు మనకు ఉచితంగా మనకు నిత్య జీవన రక్షణ నీతిమంతులుగా మార్చాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ప్రియులారా మన డబ్బు ఖర్చు పెట్టిన కాబట్టి కాదు, ఆ యేసుక్రీస్తు ఒక సువార్త నమ్మిన కాబట్టి, జస్ట్ ఫెయిత్ వలన మనకు అది దేవుడు అనుగ్రహించామన్నమాట. మన హృదయం మనం అంగీకరించిన కాబట్టి, హృదయంలో మనం విశ్వసించి యేసుక్రీస్తు ప్రభు అని మన నోటిలో ఒప్పుకున్నప్పుడు ప్రియులారా ప్రభు మనలో వచ్చేస్తామన్నమాట. అప్పుడు ఆత్మ సంబంధ దీవులు దేవుడు మనకు అనుగ్రహించామని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆత్మ సంబంధమైన దీవులు పొందిన మనం, లేదంటే ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగిన మనం, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన మనం, మన విధేయతలో మన ఎదగాలి అని కూడా పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం అబ్రహాం పొందినట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆ వాక్యం కూడా ఒకసారి ప్రియులారా మనం చదువుదాం. ఆదికాండం 22వ అధ్యాయము 17-18 వచనం. ఆదికాండం 22వ అధ్యాయము 17-18 వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చునని. ఆమేన్. కాబట్టి అబ్రహామును ఆ దేవుడు ప్రియుల తన విధేయ చూసి దేవుడు దీవించినట్టు ప్రియుల మనం చూస్తున్నాం. గొప్ప దేవుని అనమాట. ఆ దేవుని యేసుక్రీస్తు ద్వారా మన మీద కూడా ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్టే అబ్రహాం వృద్ధాప్యంలో ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండేను. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును దీవించామన్నమాట. దేవుడు అబ్రహామును అన్ని విషయం అంటే ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్ అంటే ప్రతి ఏరియాలో దేవుడు దీవించే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భూ సంబంధమైన దీవెనలు మాత్రం కాదు, స్పిరిచువల్ విషయంలో కూడా దేవుడు అబ్రహామును దీవించామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పాతదమైన ఆ కాలంలో కూడా అబ్రహాం బ్రదైనప్పుడు కూడా భూ సంబంధమైన విషయాలు మాత్రం కాకుండా ప్రియులారా స్పిరిచువల్ కూడా దేవుడు దీవించామన్నమాట. అబ్రహాం బ్రదై ఉన్నప్పుడు ప్రియులారా పరలోకం కూర్చున్న, లేదంటే దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం కూర్చున్న ప్రదేశాలు కూడా దేవుడు అబ్రహాంకు అనుగ్రహించామన్నమాట. అది కూడా ఒక దేవుని అనమాట. పునాదులు గల పట్టణం కూర్చున్న ప్రదేశం అంటే పరలోక కూర్చున్న ప్రియులారా ప్రదేశం. లేదు అబ్రహాం బ్రదైన కాలంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతుంది కాబట్టి దేవుడు బయలుపరిచామన్నమాట. అదే ప్రియులారా మనకి హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8, 9, 10 వచనంలో మనం చదవచ్చు. కాబట్టి పరలోకం కూర్చున్న ప్రదేశం కూడా అబ్రహాంకు, ఇస్సాకు, యాకోబుకు దేవుడు అనుగ్రహించినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. లేదు అది కూడా గొప్ప దేవుని అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు ప్రియులారా మనం చూసిన యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను, అన్ని విషయంలోనూ ఆశీర్వదించాను. అన్ని విషయంలో ప్రియులారా మన దేవుడు మనను దీవించే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అన్ని విషయంలో దేవుడు మనను దీవించే దేవుడు కాబట్టి ప్రియులారా మనం స్తుతిస్తాం. కాబట్టి అబ్రహాం ప్రియులారా వృద్ధాప్యం వచ్చినప్పుడు అంటే వయసు ఎదిగినప్పుడు అబ్రహాం ఆలోచన ఏంటది? తన కుమారుని గురించి ఆలోచన వచ్చామన్నమాట. తన కుమారుడైన ఇస్సాకు పెళ్లి జరగాలి, అంటే చక్కని సాటి అయిన సగారి దొరకాలి. కాబట్టి అబ్రహాము దేవుని దీవెన పొందిన వ్యక్తి. కాబట్టి దేవుని దీవెన పొందిన అబ్రహాము తన పిల్లల గురించి ఆలోచన చేస్తున్నాం అన్నమాట. దేవుని దీవెన పొందిన మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన పిల్లల గురించి మనం జ్ఞాపకం చేయాలి, వారి గురించి ఆలోచన చేయాలి. తప్పు కాదు, దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాము ప్రియులకు మంచి తండ్రిగా తన దేవుడు ఇచ్చిన వాగ్దాన కుమారుడు ఇస్సాకు గురించి ఆలోచన చేస్తామన్నమాట. కాబట్టి మనం కూడా మన పిల్లల గురించి ప్రియులారా వారి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకోవడం తప్పు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే చేయాలి, దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాం ఏం చేశారు ఆ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే
తన ఇంటిలో నమ్మకమైన ఒక వ్యక్తికు ఆ విషయం చెప్పామన్నమాట. నమ్మకమైన ఒక వ్యక్తిని పిలిచి బాధ్యత అభయపాం, రెస్పాన్సిబిలిటీ ఇచ్చామన్నమాట. తర్వాత ప్రియులరా మనం చూసినట్లయితే ఆ బాధ్యత ఇచ్చి ప్రార్థన చేసి ప్రియులరా మిషన్ కొరకు పంపినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. అది కూడా ఒక మిషన్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. అది ఒక మిషన్ అన్నమాట. కాబట్టి మనం చూస్తున్నాము 24వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చదువుతారమ్మా. అప్పుడు నేను నా యజమానుడితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. ఎస్, చూడండి ఇంగ్లీష్ బైబిల్లో ఇలాగ రాయబడింది. హీ రెస్పాండెడ్, ద లార్డ్ ఇన్ వాస్ ప్రెసెన్స్ ఐ హావ్ లివ్డ్ will send his angel with you and will make your mission successful. కాబట్టి అబ్రహాం ప్రార్థన చేసి పంపాం. కాబట్టి దేవదూతలు కూడా ప్రియుల విషయంలో పని చేస్తున్నట్టు ప్రియులారు మనం చూస్తాం. కాబట్టి మన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసుకొని బ్రతుకుతున్న మనకు దేవదూతలు కాపుదలు ఉందన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో ప్రియులారు మన పిల్లలు భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసినప్పుడు కూడా తప్పకుండా దేవదూతలు కూడా పని చేస్తాడు. లేదు కాబట్టి మన దేశ నెగిటివ్ మాటలు చెప్పవద్దు, విశ్వాస మాటలు పలకాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది, ఏంజల్ విత్ యూ అండ్ విల్ మేక్ యువర్ మిషన్ సక్సెస్ఫుల్. కాబట్టి అది కూడా ఒక మిషన్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది, మిషన్ సక్సెస్ఫుల్. ఏంజల్ అంటే దేవదూతలు, అంటే దేవుడు అబ్రహాంతో తోడు ఉన్నామన్నమాట, అబ్రహామును దీవించామన్నమాట. కాబట్టి ప్రియుల తల్లిదండ్రులుగా ప్రియుల మీరు దేవుడు తోడుగా ఉన్న తల్లిదండ్రులుగా ఉన్న మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడు. మీ పిల్లల పట్ల కూడా దేవుడు తన దూతలను పంపి కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకంటే దూతలు వెళుతున్నప్పుడు కొన్ని ఏదైనా ఆటగాలు ఉన్నా సరే అది తొలగిస్తానమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రియులరా గొప్ప కార్యం చేసే దేవుడు. కాబట్టి దేవుడు ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్ అన్ని విధంగా దీవించే దేవుడు. అంటే కుటుంబ ప్రియులర, ఫ్యామిలీ లైఫ్ ప్రియులర మనం చూసినదే దేవుడు చిత్తం అన్నమాట. దేవునికి స్తోత్రం. అది కూడా ఒక ఆశీర్వాదం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కూడా ఒక ఆశీర్వాదం అని ప్రియులర మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రియులర మనం చూస్తున్నాం 41వ వచనంలో, దెన్ యూ విల్ హ్యావ్ ఫుల్ఫిల్ యువర్ ఒబ్లిగేషన్ బట్ ఇఫ్ యూ గో టు మై రిలేటివ్స్ అండ్ దే రిఫ్యూజ్ టు లెట్ హర్ గో విత్ యూ, యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ మై ఓత్ అని రాయబడింది. తర్వాత ప్రియులర మనం చూస్తున్నాము, దేవుడు ఆ దూత ఏదైనప్పుడు కూడా సరైన మార్గంలో ప్రియుల నడిపించినట్టు ప్రియులర మనం చూసాం. కాబట్టి మనం ప్రార్థన చేసేప్పుడు దేవుడు సరైన మార్గంలో తప్పకుండా దేవుడు డైరెక్ట్ చేస్తాడనమాట. పరిశుద్ధాత్ముడు సరైన దారిలో నడిపిస్తాడు. కాబట్టి ప్రియులర ప్రార్థన చేయాలి. మీరు చాలా ఆమె తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నారేమో, కాబట్టి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడు డైరెక్ట్ చేస్తాడు, నడిపిస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. తర్వాత ఏదైనప్పుడు కూడా ప్రియులర మనం చూస్తున్నాము, లాబాన్ ఇంటికి వారు చేరినట్టు ప్రియులర మనం చూస్తున్నాము. కాబట్టి అక్కడ 24వ అధ్యాయము 49వ వచనం చదువుతారా? 24వ అధ్యాయము 49వ వచనం. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి, అప్పుడు నేను ఎటు పోగలను అటు పోయేదనగా. ఎస్, చూడండి అక్కడ ప్రియులరు మనం చూసినట్లయితే అబ్రహాం ప్రార్థన చేసి పంపామన్నమాట. ఆ సర్వెంట్ దేవుడు నడిపించామన్నమాట. అలాగే మనం చూస్తున్నాము లాబాను ఒక కుమార్తె రెబెక్కా ఇంటికి వెళ్ళినట్టు ప్రియులరు మనం చూస్తున్నాం. కాబట్టి తర్వాత అడుగుతున్న విషయం, సో టెల్ మీ, విల్ యూ ఓవర్ బోన్ యూ షో అన్ఫెయిలింగ్ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ టు మై మాస్టర్, ప్లీజ్ టెల్ మీ ఎస్ ఆర్ నో. అక్కడ వెళ్ళిన తర్వాత అడుగుతున్నాం అనమాట. అంటే ఏదైతే ప్రియులరా అంటే దేవుడు నడిపించినట్టు ఆ సర్వెంట్ వెళ్ళినట్టు ప్రియులరా మనం చూస్తున్నాము. కాబట్టి కొన్ని గుర్తు కూడా అదంతా కూడా దేవుడు ప్రియులరా మనం చూసినట్లయితే సక్సెస్ అయినట్టు ప్రియులరా మనం చూస్తున్నాము. కాబట్టి ఎస్ ఓర్ నో చెప్పమని వస్తుంది అనమాట, ఎస్ ఓర్ నో. కాబట్టి ఇక్కడ ప్రియులరా మనం చూసినట్లయితే ఒక అబ్బాయి గాని అమ్మాయి గాని ఇది ఒక ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవుడు నడిపించి అలాగా ఆమె వెళ్ళినప్పుడు అడుగుతారు, ఏదో అబ్బాయితో అడుగుతారు ఎస్ ఓర్ నో, లేదంటే అమ్మాయితో ఎస్ ఓర్ నో అడుగుతారు. కాబట్టి
జీవితంలో ఒక ప్రాముఖ్యమైన జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే కొన్ని ప్రార్థన ఊరుగా దేవుని స్వరమిని మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వస్తుంది అనమాట. కాబట్టి మన సువార్త దర్శన పొందినప్పుడు మనం మంచి ఒక చక్కగా నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు మీరు ఈ మీటింగ్ లో పాల్గొంటున్నామంటే మీకు హృదయంలో నిర్ణయం తీసుకున్నా, లేదంటే రాదనమాట నిర్ణయం. కాబట్టి కుటుంబ జీవితం లేదంటే పార్ట్నర్ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియుల ఇది దేవుని చిత్తమా లేదా అని మనం తప్పకుండా దేవునితో అడగాలి. కాబట్టి ఎస్ ఆర్ నో. కొన్నిసారి కొన్ని ప్రియులారు మనం చూసినట్లయితే పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు నో చెప్పాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తాయి. కొన్నిసారి అంటే అది ఒక్కసారినే దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని స్వరం విని ఎస్ చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుని స్వరం విని ఎస్ చెప్పాలి, లేదంటే నో అంతే. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే రెబెకాకు అలాంటి ఒక పరిస్థితి వచ్చింది అనమాట. రెబెకా జీవితంలో అలాంటి పరిస్థితి వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము, అడుగుతున్నాం అనమాట. ఎస్ ఆర్ నో ఏం చెప్తారు. కాబట్టి ప్రియులారా తల్లిదండ్రులు కూడా మనం చూసినట్లయితే ఈ విషయంలో బలవంతం చేయలేదన్నమాట. తల్లిదండ్రులు లాభాన్ని కానీ వారు అంటే బలవంతం చేయలేదు. హల్లెలూయా. కాబట్టి మన ప్రియుల దేశం మనం బలవంతం చేయవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ లాభాన్ని అయితే ఊడని చెప్పారు. మనం 50 వచనంలో మనం చూస్తున్నాము. ఏం చెప్పారు? లాబానును బెతుయేలును ఇది యెహోవావలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. అవును గాని కాదని చెప్పలేదు అని చెప్పారు. ఎందుకంటే రెబెకాతో అడగాలి అనమాట. రెబెకా బిల్డింగ్ అంటే ఎస్ చెప్పిన మాత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాము హియర్ ఇస్ రెబెకా, టేక్ హెర్ అండ్ గో, ఎస్ సెట్. కానీ ఏదైనా ఇప్పుడు లాబాన్ కొంచెం ముందు అడుగుగా మాట్లాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత ఏదైనప్పుడు కూడా ప్రియులారా రెబెకాతో కూడా మాట్లాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. ఆ వాక్యం ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. 51 వచనం ప్రియులారా మనం చూసినట్లయితే 51 వచనం. Here is Rebecca, take her and go. Yes, let her be the wife of your master's son, as the Lord has directed అని రాయబడింది. కాబట్టి లాబానికి అర్థమైంది అన్నమాట, దేవుడు చేస్తున్న కార్యం అని అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మన ప్రార్థన చేస్తున్న వ్యక్తులకు అర్థమైపోతాయి దేవుని చేస్తున్న కార్యం ఏంటిది, దేవుని చిత్తం లేని విషయాలు ప్రార్థన చేస్తున్న వారికి పరిశుద్ధాత్మదేవుడు బయలుపరుస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఒక అబ్బాయి గాని అమ్మాయి గాని వారు కుటుంబ జీవితంలోనికి వెళ్తున్నప్పుడు చెప్తున్న తీర్మానం ఉంది కదా, చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఒక్కరు మాత్రం, ఇది వైఫ్ అయినా సరే హస్బెండ్ అయినా సరే ఒక్కరు మాత్రం అనమాట. కాబట్టి ప్రియుల నిర్ణయం ప్రార్థన చేసుకొని చక్కగా తీసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కొందరు ఇబ్బంది పడుతున్నారని, దేవా నేను ఏం చెప్పాలి, ఎస్ చెప్పాలి, నో చెప్పాలి, అలాంటి కొన్ని పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా దేవుడు మాట్లాడతారు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రియులారా మనం చూసినట్లయితే అబ్రహాము లోతు మధ్యలో సమస్య వచ్చినప్పుడు, అబ్రహాము లోతు వారు ఎక్కువ దీవించబడినప్పుడు వారి దాసుల మధ్యలో గొడవ వచ్చిందనమాట. అప్పుడు అబ్రహాం చెప్తున్న మాట ఉంది, నీవు కుడివైపు అయితే నేను ఎడమవైపు వెళ్దాం, నీవు ఎడమవైపు అయితే నేను కుడివైపు వెళ్దామని అబ్రహాం చెప్తున్న మాట ఉంది. తర్వాత ప్రియులారా మనం చూస్తే లోతు చూసినప్పుడు బయట ఉన్నది అంటే అందమైనది, బయట ఉన్న విషయాలు చూసుకొని మంచి ప్రాంతం ఎన్నుకున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేస్తున్నాం, కుటుంబ జీవితంలో కూడా మనం ఫిజికల్ ఐస్తో మాత్రం చూసుకొని కాదు కానీ లోపలి నుండి స్వరం వినాలి అనమాట. పరిశుద్ధాత్మ స్వరం విని ఎస్ చెప్పడం చాలా మంచిదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొందరు బయట ఉన్న విషయాలు మాత్రం చూస్తారు కానీ దేవుని స్వరం పట్టించుకోలేదేమో, అది ప్రమాదం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం నిర్ణయాలు చేసుకున్నప్పుడు మన ఫిజికల్ ఐస్తో మనం చూడాలి. అయినప్పుడు కూడా ప్రియులారా మనం పరిశుద్ధాత్మ సహాయం లోపలి దేవుని స్వరం కూడా విని ప్రియులారా ముందు కూడడం మంచిదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాం 57వ వచనం. అమ్మ ఒకసారి చదువుతారా? 57వ. వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమననో తెలుసుకొందుమని చెప్పుకొని
రిబ్కాను పిలిచి, ఆ, ఈ yes, మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమె నన్ను అడిగినప్పుడు వెళ్ళదన్న నేను. yes. కాబట్టి ఇప్పుడు ఇలా రిబ్కాను పిలిచి అడిగామన్నమాట. వెల్ దే సెడ్ వి విల్ కాల్ రిబేకా అండ్ ఆస్క్ హర్ వాట్ షీ థింక్స్. ఆమె ఏం ఆలోచన చేస్తుంది అని అడిగామన్నమాట. కాబట్టి ఇది ఒక ప్రాముఖ్యమైన విషయం అనమాట. ప్రతి ఒక్కరు పెళ్లి అంటే దానిలోనికి ముందుకు వెళుతున్నప్పుడు ఈ యొక్క పరిస్థితి వస్తాయన్నమాట. వాళ్ళు ఆలోచన చేస్తారు, అబ్బాయి గాని అమ్మాయి గాని వారు ఆలోచన, మీ ఆలోచన ఏంటది. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము. సో దే కాల్డ్ రిబేకా, ఆర్ యూ విల్లింగ్ టు గో విత్ దిస్ మ్యాన్, ఆర్ యూ విల్లింగ్ టు గో విత్ దిస్ మ్యాన్. దే ఆస్క్డ్ హర్ అండ్ షీ రిప్లైడ్ ఎస్ ఐ విల్ గో అని చెప్పామన్నమాట. ఇప్పుడు ఎక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, దేవుని చిత్తం అని గ్రహించినప్పుడు ఎస్ చెప్పాలి, దేవుని చిత్తం కాదు అంటే నో చెప్పాలి. అది కూడా ప్రియులారా అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది ఆ నిర్ణయం చాలా ప్రాముఖ్యమైన నిర్ణయం అనమాట. ఎందుకంటే అది చాలా తీర్మానం. కాబట్టి స్తోత్రం. కాబట్టి మన మధ్యలో ఉన్న యవనస్తులు గారు ఎవరైనా వాక్యం వినని వారికి దేవుడు కృప ఇచ్చినాక మంచి నిర్ణయం తెచ్చుకున్నట్టు, అది దేవుని చిత్తాన్ని నో అంటే నో, ఎస్ అంటే ఎస్ చెప్పినట్టు దేవుడు వారు అంటే బిల్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే చిత్తం. కాబట్టి కొందరు ఉన్నారు చిత్తం స్వస్థపరచబడలేని పరిస్థితులు ఉంటే వారు ఏ నిర్ణయం తీసుకోలేదన్నమాట. చిత్తం బిల్ అనమాట, బిల్. కొందరు ప్రియులారా మనం చూసినట్టు ఏదైనా తీర్మానం తీసుకోవడానికి కొందరు తొందరపడతారు, కొందరు మెల్ల కావచ్చు. కాబట్టి ఇది రెండు ఉండవద్దు అనమాట. దేవుని స్వరమని నో అయినా సరే ఎస్ అయినా చెప్పడం ప్రియులారా నేర్చుకోవాలి. కాబట్టి దేవుని స్వరం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, వారు ప్రియులారా రిబేకా ఎస్ చెప్పిన కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము వారు దీవించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ దీవెన ప్రియులారా మనం చూసినట్లయితే చాలా ఆశ్చర్యమైపోతాయి. 60వ వచనంలో వారు రిబెక్కతో, మా సహోదరి నీవు వేలకు తల్లి అవుదుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా అని దీవించామన్నమాట. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు దీవిస్తారు, చుట్టాలు కూడా దీవిస్తారనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి వందనాలు, స్తోత్రం. ఒకసారి ప్రియులారా ఇంగ్లీష్ బైబిల్, దే గేవ్ హర్ దిస్ బ్లెస్సింగ్ as she parted, our sister, may you become the mother of many millions. చాలా గొప్ప మాట అనమాట. స్తోత్రం. మే యూ బికమ్ ద మదర్ ఆఫ్ మెనీ మిలియన్స్, మే యువర్ డిసెండెంట్స్ బి స్ట్రాంగ్ అండ్ conquer the cities of their enemies. తర్వాత ఇలాగ దేవుని ప్రియులారా చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే కాబట్టి ఇస్సాకు కూడా అది ఒప్పుకున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. రెబెక్కా కూడా ఒప్పుకున్న కాబట్టి ఎస్ చెప్పిన కాబట్టి ప్రియులారా పెళ్లి జరిగింది, మ్యారేజ్ జరిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత ప్రియులారా చివరి భాగంలో మనం చూసినట్లయితే 7వ వచనం, and Isaac brought Rebekah into his mother's Sarah's tent and she became his wife. కాబట్టి ఒక వ్యక్తి ఒక వైఫ్ గా ఉండడం, లేక ఒక వ్యక్తి ఒక హస్బెండ్ గా ఉండడం, అది కూడా ఒక ప్రమోషన్ అనమాట. దేవునికి స్తోత్రం. తర్వాత ఒక ప్రమోషన్ తల్లిగా ఉండడం, తండ్రిగా ఉండడం, అది కూడా ఒక ప్రమోషన్ అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కుటుంబ జీవితం అది కూడా ప్రియులారా దేవుని అని అర్థం చేసుకోవాలి. అబ్రహామును దేవుడు దీవించాము, దేవుడు దీవించాము. కాబట్టి అబ్రహాము తన కొడుకు గురించి ఆలోచన చేశామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కాలంలో కూడా చాలా తల్లిదండ్రులు పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దానికి తగినట్టు జవాబు జీవగల దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన దేవుల్లో ఆధారపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కరెక్ట్ గైడెన్స్ చేస్తారనమాట, డైరెక్ట్ చేస్తాడు. కాబట్టి ఈ విషయంలో దేవుడు కూడా సహాయం చేస్తాడని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే పెళ్లి అయిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, పెళ్లి అయిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను అని రాయబడింది. హీ లవ్డ్ హర్ డీప్లీ. అంటే ఇస్సాకు ఆమెను లోతుగా ప్రేమించామని ఆమె రాయబడింది. హీ లవ్డ్ హర్ డీప్లీ. ఇప్పుడు కుటుంబ జీవితంలో ప్రేమ పరిశుద్ధ సహాయం లోతుగా వెళ్ళిపోతాయి అనమాట. భార్య భర్తలు కుటుంబ జీవితంలో హీ లవ్డ్ హర్ డీప్లీ అండ్ షీ వాస్ ఎ స్పెషల్ కంఫర్ట్ టు హిమ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హిస్ మదర్. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు
మన కొరకు అంటే సంఘాన్ని కొరకు ప్రాణం పెట్టినట్టు భర్త భార్యను ప్రేమించాలని రాయబడింది. అలాగే భార్య కూడా భర్తను ప్రేమించాలి, రెస్పెక్ట్ చేయాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్లయితే కుటుంబ జీవితంలో వారు ఇద్దరు దేవుడు కలిపిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్లయితే కుటుంబ జీవితంలో సమస్య వచ్చినట్టు కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వారికి సమస్య వచ్చినట్టు ఏంటది వారు అంటే ఒక కుటుంబ జీవితంలో రకరకాల సమస్యలు ఉండవచ్చు. అని ఈ కుటుంబ జీవితంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ప్రాముఖ్యంగా ఏ సమస్య వచ్చిందంటే పెళ్లి లేదనమాట. పెళ్లి అయిపోయింది కానీ పెళ్లి లేదు. కానీ ఆయనప్పుడు కూడా వారు ఏం చేస్తారు, పెళ్లికి ముందు దేవుని ఆధారపడాము, పెళ్లి అయిన తర్వాత కూడా దేవుని ఆధారపడాము అనమాట. అది మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. పెళ్లికి ముందు దేవునిలో ఆధారపడాలి, తల్లిదండ్రులు దేవుని ఆధారపడాము, పిల్లలు దేవుని ఆధారపడాము. ఇప్పుడు పెళ్లికి ముందు పెళ్లి అయిన తర్వాత కూడా స్మాల్ సమస్యలు ఉండవచ్చు, కానీ దేవుని ఆధారపడినప్పుడు దేవుడు దానికి పరిష్కారం అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 25వ అధ్యాయము 20వ వచనం 20వ వచనం ప్రియులారా మనం ఒకసారి చదువుతాము. ఇస్సాకు పద్దనారంలో నివసించు సిరియా వాడైన బెతూయేలు కుమార్తెయును సిరియా వాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. చూడండి, ఆ టైంలో ఇస్సాకు వయసు 40 years అనమాట. 40 years ఆ టైంలో పెళ్లి చేసుకున్నాం అనమాట. తర్వాత ప్రియులారా వారు పెళ్లి లేకుండా బాధపడినట్టు 21వ వచనంలో రాయబడింది. ఇప్పుడు కుటుంబ జీవితంలో ప్రాబ్లం ఉండవచ్చు, రావచ్చు, కానీ భార్య భర్తలుగా యేసునామములో ప్రార్థన చేసినప్పుడు దానికి జవాబు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇస్సాకు రెబెకా వారి ప్రార్థన చేసినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు వారికి జవాబు అంటే సమస్య నుండి విడిపించామన్నమాట. తర్వాత ప్రియులారా మన 23వ వచనములో జవాబు కూడా మనం చూస్తున్నాము. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపుల నుండి ప్రత్యేకముగా వచ్చును. సోదరు కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అబ్రహాం దీవించబడాం, అబ్రహాము ఆలోచన చేశామన్నమాట. పిల్లల కొరకు అబ్రహాం ఆలోచన చేశాం. కాబట్టి ప్రార్థనని బట్టి అబ్రహాం ఒక ప్రార్థనని బట్టి దేవుడు ప్రియులరా తన కొడుకును కూడా దీవించినట్టు చక్కని ఒక ఆమెన్ హల్లెలూయా కోడలను ఇచ్చి దేవుడు దీవించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులుగా ప్రియులారా మనం యేసునామములో ప్రార్థన చేయాలి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు, దేవదూతలు పనిచేస్తాడు. కాబట్టి ఈ వాక్యం విన్న వారిలో ఎవరైనా పెళ్లి కొరకు అంటే ప్రార్థన చేస్తున్న మీకు యేసునామములో చక్కని సాటిన సగారి యేసునామములో దేవుడు దయచేయనాక. కాబట్టి పెళ్లికి ముందు గాని పెళ్లి తర్వాత కూడా ప్రియులారా మనం మర్చిపోదు, ప్రార్థన చేయాలి. యేసయ్య సహాయం అని అడగాలి. పరిశుద్ధాత్మ సహాయం అవసరం అనమాట. ముందు అవసరం, తర్వాత కూడా అవసరం. కాబట్టి ప్రియులు ఇంకొక విషయం కూడా చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి మన జీవితంలో దేవుని సహాయం మనకు ఎల్లప్పుడూ అవసరం అనమాట. కాబట్టి ప్రియులారా మన దేవుడు ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విధంగా దేవుడు దీవించే దేవుడు. ఆత్మీయంగా మాత్రం కాదు, అన్ని విధంగా దేవుడు దీవిస్తాడని. మానసికంగా, శారీరకంగా, ఫైనాన్స్ అన్ని విధంగా ప్రియులారా మనం దేవుని అనుభవించాలి. ఎందుకంటే మన ఇద్దరును ప్రియులారా దీవించే వారు ఉండాలి. హల్లెలూయా. మనం ఇద్దరును దీవించే వారు ఉండాలి. కాబట్టి మన ద్వారా మనల్ని దీవించి దేవుడు ఎంత గొప్ప దేవుడు అని ప్రియుల మనల్ని దీవించి మన జీవితం ద్వారా దేవుడు అది రుజువు చేస్తాడనమాట. రుజువు చేస్తాడు మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు అని. మనం దీవించబడుతున్న కొద్ది అందరూ తెలిసిపోతుంది అనమాట. అది ప్రియులారా దేవుని ఒక చిత్తం. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు నమ్మదైన దేవుడు దేవా, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు దేవా. అవును తండ్రి, మీరు సర్వశక్తి మంతులు తండ్రి. మా యొక్క ప్రతి ప్రార్థనలు ఆలగించి ఎన్నో మేలు తండ్రి ఇప్పుడు దాకా చేస్తున్నావు, స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము తండ్రి. ఇంకా కూడా తండ్రి ఈ వాక్యం విన్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ విషయం కొరకు అయితే ఇంకా కూడా తండ్రి వారు వేచి దేవా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో ఆ విషయాన్ని కూడా దేవా త్వరగా పరిశుద్ధాత్మ దేవ గొప్ప సజీవుడు దేవా జవాబు దయచమని ప్రత్యేక యేసునామములో తండ్రి మేమందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీరు అన్ని ఎరిగిన దేవుడు తండ్రి, మీరు సహాయం చేసే దేవుడు దేవా, మీరు నమ్మదైన దేవుడు తండ్రి. ప్రత్యేకంగా దేవా ఈ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు దేవా యేసునామములో దీవిస్తున్నాం తండ్రి. ఓహేబనసి ఆరాధన కరగరబిన సుగోరకోడు బిడే ప్రతి ఒక్కరు దేవా యేసు రక్తం, యేసు నామం అమ్మన్ దల్ హల్లెలూయా సికారగారు దేవా యేసు రక్తం ద్వారా కడుగుతున్నాం. యేసు నామములో దేవా ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుని దేవా ప్రతి ఒక్కరు యేసుని అనుభవించినా కానీ ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా ఆమేన్ దేవా హల్లెలూయా. కుటుంబ జీవితం
కలిగి ఉన్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన, వారు కుటుంబ జీవితాన్ని ప్రత్యేకం దీవిస్తున్నాం. శాంతి, సమాధానం, నెమ్మది అధికంగా దేవా దయచేయమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే విధవరాలుగా ఉన్న వారి కొరకు ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా నేను ఏమాత్రం విడువను, నేను ఎన్నడూ ఎడబాను చెప్పిన తండ్రి మీ ప్రేమతో వారు నింపమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓకే బనాసి ఆరాధన ఓహే డబల్ కడగం సిక్ ఆరాధన ఓహే దంబకరబిదే ఓకే బనాసి ఆరాధన ఓహే దంబల్ కడగం దరింబేరి అల్కా బనాసి ఆరాధన ఓహే దంబకరబిన సుగోలు కోరబిదే. అలాగే తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా ఆమె తల్లిదండ్రులుగా ఆమె ఉన్న వారి కొరకు ప్రత్యేక వారిని దీవిస్తున్నాం తండ్రి దేవా. వారి పిల్లల విషయంలో చక్కగా గైడెన్స్ పరిశుద్ధాత్మ వారిని వాడుకోమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. పిల్లలను దీవించినట్టు తండ్రి కృపాదేవ వారికి అదేగా దేవా దయచేయమని యేసుని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి యవనస్తురాలు కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని కూడా ప్రత్యేక దీవిస్తున్నాం తండ్రి. దేవా చక్కని భవిష్యత్ దేవ వారికి దేవ యేసు తండ్రి మీరు దయచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాం. బలమైన దేవదూతలు పనిచేయనా కానీ ప్రార్థన చేస్తున్నాం. సాతాను అందరి దగ్గర లేమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ప్రత్యేక కుటుంబ జీవితం కొరకు దేవా పార్ట్నర్ కొరకు ప్రార్థన చేస్తున్న వారికి ప్రత్యేక ప్రార్థన వారిని ప్రత్యేకం దీవిస్తున్నాం తండ్రి. దేవా ఇస్సాకు జీవితంలో రెబెకా జీవితంలో ప్రభావ మీరు గొప్పగారం చేసినట్టు తండ్రి ప్రభావ గొప్పగారం దేవా మీరు దేశమని ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఆమె పెళ్లి అయిపోయిన వారి కొరకు ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి తండ్రి దేవా కుటుంబ జీవితంలో ఏ సమస్య ఉన్నప్పుడు కూడా తండ్రి ఆ సమస్య నుండి ప్రభావ విడిపించమని ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రం. మోహి బనాసిగా ఆరాధన కరగరబిన సుగడ కోరబిన సిగడ కోరబిదే అల్కా బనాసిగా ఆరాధన కరగరబిన సుగడ కోరబిదే. అలాగే ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ వరాలతో అదేగా దేవ నింపుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా అలాగే దేవా రోగాలతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. ఏసే మీరు ముందున గాయముల చేత స్వస్థ నుండి అవదనం ప్రార్థన చేస్తున్నాం. దేవా ప్రభు మీరు స్వస్థపరచము తండ్రి. దేవ బలహీనత తండ్రి బలంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరి అవయవాలు నార్మల్ గా పనిచేయనా కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవా ఊపిరితిత్తులు దేవా హల్లెలూయా దేవా స్తోత్రంలో ఉన్న వ్యాధి బాధలు యేసులో వెళ్ళిపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా గుండె జబ్బుతో బాధపడుతున్న వారిని ఇప్పుడు యేసులో తండ్రి ముక్తి స్వస్థపరచమని యేసులో తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా సిఖారాధన కరగరబిన దేవా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇప్పుడే ముట్టి యేసులో తండ్రి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి వ్యాధి బాధ రోగాత్మ యేసులో అది వెళ్ళిపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. యేసు పొందిన గాయముల చేత స్వస్థ ఉంది అవదనం పంపి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే దేవా మేము ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. దేవా ఫైనాన్షియల్ గా దేవా ఇబ్బందులు ఉన్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. దారిద్ర్యం యేసునామములో అది తొలిపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. అప్పు గాడిలో లేమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవా ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మాకు దారిద్ర్యం వేసి మీరు సిలువలో మోసుకొని మన చూకరిస్తున్నందు ధనవంతులుగా మార్చిన మీ ప్రేమ దేవా మేము జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. ఓహే బనాసియారా కోరి ఫైనాన్షియల్ గా దేవా ప్రతి ఒక్కరికి సమృద్ధి మా దేవా దేశమని యేసునామములో దేవా ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇలా కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవా మీ నామలో దీవిస్తున్నాం తండ్రి. చక్కని ఆరోగ్యం, సంతోషం, సమాధానం, నెమ్మది ప్రతి ఒక్కరు యేసునామములో అనుభవించినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే అనేకులకు తండ్రి దీవెన కనుక ప్రతి ఒక్కరు ఉండినట్టు దేవా సహాయం చేయము తండ్రి. ఈ కాలంలో అనేకులు దీవించే కృప అధికంగా దేవా మాకు అందరికీ అధికంగా దేవా దేశమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే మా రాష్ట్రం దేశం కూడా దేశాలు కూడా తండ్రి మీ నామలో విశ్వాసంతో దేవా దీవిస్తున్నాం తండ్రి. దేవా మీ పల్లి పరిశుద్ధాత్మతో బలమైన కార్యాలు దేవా మీరు దేశమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. రక్తం కింద మమ్మల్ని అప్పగిస్తున్నాం. అలాగే మీరు అక్కడలు మేమందరం ఎత్తబడిన గుంపులు ఉండే కృపా దేవా దేశమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మహిమా ఘనత మీకు అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 47861899683 పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.